హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆయిషా కుక్. ఈరోజు నేను గుడ్లు కర్రీ చేస్తున్నాను, అలానే గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాను, చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని వాటర్ పెట్టుకొని అందులో 6 గుడ్లు వేసుకోవాలి. దాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఈ గుడ్లు ఉడికిపోయాయి. ఇప్పుడు కళాయి పెట్టుకొని కర్రీ చేసుకుందాం. కళాయి పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ గుడ్లు బాగా వేపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. దీన్ని బాగా ఎర్రగా అయ్యేటట్టు వేగనివ్వాలి. ఇప్పుడు అవి ఎర్రగా వేగాయి. ఇప్పుడు టమాటీ వేసుకోవాలి. టమాటీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి కలిసినంత వరకు. ఈ గుడ్ల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఇలానే చేసుకుంటారో లేదో కామెంట్ చేయండి. సింపుల్గా మసాలాలు అవి లేకన్నా చేసుకోవాలి. ఎక్కువ మసాలాలు అవి తినకూడదు కదా, అందుకని. ఇప్పుడు టమాటీ వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత గుడ్లన్నీ ఇందులో వేసుకోవాలి. గుడ్లు బాగా దగ్గరికి ఉడకాలి. వాటర్ అంతా దగ్గరికి ఇంకిపోవాలి. ఈలోపు కొంచెం మసాలా పౌడర్ వేసుకుందాం. అది వేసుకొని బాగా కలిపి ఇంకొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర పచ్చడికి చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని కళాయిలో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయ్యేలోపు నేను ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా తీసుకున్నాను. అవి కూడా వేసుకొని దాన్ని కూడా బాగా వేపుకోవాలి. గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఈ గోంగూర పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఇవి బాగా వేగాయి. మిక్సీ జార్లోకి తీసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
చల్లారాలి కదా. ఈలోపే కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూరని కడిగి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఆ గోంగూరని ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తూనే ఉంటాయి, వంట వీడియోస్. దీన్ని బాగా వాటర్ లేకన్నా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇది దగ్గరికి అవ్వాలి. ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు. కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇది చూడండి చాలా దగ్గరగా అయిపోయింది. బాగా ఫ్రై అవ్వాలి, వాటర్ ఉండకుండా. సింపుల్గానే అయిపోతుంది ఇది. గోంగూర తొందరగానే ఫ్రై అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. గోంగూర పచ్చడి కూడా అలానే ఉంటుంది, చాలా టేస్టీగా. చూడండి చాలా దగ్గరికి అయిపోయింది, ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా. ఈలోపే ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్న దాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా అయిన తర్వాత మెత్తగా అయిపోవాలి మొత్తం. ఇప్పుడు గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసుకున్న తర్వాత దాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా గ్రైండ్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. బాగా వేగింది. ఈ పోపుని అందులో వేసుకోవాలి గోంగూర పచ్చడిలో. చాలా టేస్టీగా ఉంటుంది గోంగూర పచ్చడి. మీరు కూడా ట్రై